విలియం కేరీ పార్ట్ 2. ఇంగ్లాండ్ దేశంలోని ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన ఈ యొక్క వ్యక్తి విలియం కేరీ అనే ఒక వ్యక్తి తను అక్కడ ఒక చెప్పులు కుట్టే వ్యక్తిగా తాను ఉన్నప్పటికీ ఆయన బిఎంఎస్ బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనే సంస్థను స్థాపించి కూడా ఇంగ్లాండ్ లో భారతదేశం పట్ల తనకున్న ఆశ తనకున్న తపన ద్వారా భారతీయులకు తను సేవ చేయాలని ఒక దృక్పథంతో నవంబర్ 7, 1793న విలియం కేరీ మరియు తన యొక్క భార్య బిడ్డలు అదేవిధంగా థామస్ అనే ఒక వ్యక్తి డాక్టర్ థామస్ గారు భారతదేశంలో బెంగాల్ ప్రాంతంలో కలకత్తాగా పిలువబడుతున్న ప్రాంతంలోని అడుగు పెట్టడం జరిగింది. ఆయన బెంగాలీ ప్రాంతంలో వచ్చిన తర్వాత బెంగాలీ స్థానిక భాష అయిన ఆ యొక్క బెంగాలీని నేర్చుకున్నాడు. ఒక వారంలోనే అతను అనువాదకుడు లేకుండా ఒక సంక్లిప్త సందేశాలను కూడా ప్రకటించగలిగారు. అంటే ఆయనకు భాష పట్ల భాషను నేర్చుకునే దాని పట్ల ఎంత ఆసక్తి ఉందో మనము చూడగలుగుతాం. ఆయన 1794లో క్యారీ మరియు డోరతి మరొక బిడ్డను వాళ్ళు కోల్పోయారు. ఎప్పుడైతే తన యొక్క బిడ్డను కోల్పోయిందో తన ఒక మానసిక స్థితి అనేది చాలా దారుణంగా పడిపోయింది. అంటే ఒక మెంటల్ పేషెంట్ గా ఒక పిచ్చి దానిలో ప్రవర్తించేది. ఒక కుటుంబంలో ఒక మెంటల్ పేషెంట్ పెట్టుకొని ఆ సేవ పరీక్షలు ముందుకు కొనసాగడం అనేది చాలా చాలా కష్టమైన పని. అయినప్పటికీ తాను దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో తను నమ్ముకున్న ఒక పరీక్షలు దేవుని యొక్క పరీక్షలు ముందుకు కొనసాగడం అనేది జరిగింది. సో తన పరీక్షల్లో భాగంగా కృష్ణ చంద్రపాల్ అనే ఒక వ్యక్తిని విలియం కేరీ గారు క్రీస్తు యొక్క రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆ ఒక వ్యక్తి ద్వారా తన కుటుంబము తన ఇరుగు పొరుగు వారు అనేకులను కూడా క్రీస్తు రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆంగ్లేయులు ఆర్థిక మరియు ప్రభుత్వాన్ని నేర్చుకోవడానికి కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించబడింది. సో ఈ యొక్క విలియం కేరీ కళాశాలలో ఇన్స్ట్రక్టర్ మరియు ప్రొఫెసర్ మరియు చివరకు డీన్ అయ్యారు. తను తదుపరి 30 సంవత్సరాలు అక్కడ పనిచేయడం అనేది జరిగింది. మిషనరీ పరీక్షల ముందుకు కొనసాగుతూ ఉంటుండగా 26 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత డిసెంబర్ 7, 1807 డోరతి మరియు తన భార్య అనేది సతీమణి గారు మరణించడం జరిగింది. ఆమె మరణించినప్పుడు కూడా తన పరీక్షలను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా తిరిగి తన ఇంగ్లాండ్కి వెళ్ళిపోకుండా భారతదేశంలోని కలకత్తా ప్రాంతంలోనే ఉంటూ ఆయన పరీక్షలు ముందుకు కొనసాగడం జరిగింది. సో మే 1808లో ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. షార్లెట్ ఎమిలియా రూమోర్ ను వివాహం చేసుకున్నాడు. ఆమె డోరతి వలె కాకుండా చక్కగా విలియం కేరీ యొక్క పరీక్షల్లో భాగంగా ఆయన 13 సంవత్సరాల వారు కలిసి పరీక్షల్లో చాలా అద్భుతమైన సేవ పరీక్షలను చేశారు.